హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో కిల్లీ తినేసి వేస్ట్ అని పడేసే కిల్లీ బాక్సుల్ని ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం. మనం ఎప్పుడైనా ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ తెచ్చుకుని అలా షెల్ఫ్లో పెట్టామంటే ఒక్కొక్కసారి అది ఓపెన్ అయ్యి కింద పోతూ ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా ఈ బాక్స్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా స్టిక్కర్స్ పోసేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే చక్కగా మనం కింద పడినా కూడా ఊడదనమాట. ఓపెన్ అవ్వదు మనం తీసే వరకు. ఇప్పుడు సెకండ్ ఐడియా చూద్దాం. ఇక్కడ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండి. మనం ఇలా సేఫ్టీ పిన్స్ తెచ్చుకున్నప్పుడు షెల్ఫ్లో అక్కడ ఇక్కడ పెట్టకుండా చక్కగా మనం వేస్ట్ని పడేసి ఈ బాక్సులతో సర్దుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. చూసారా, నేనైతే చక్కగా ఇలాంటి చిన్న చిన్న వస్తువులను పారేయకుండా ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇప్పుడు థర్డ్ ఐడియా చూద్దాం. ఇక్కడ చిన్న వస్తువులు వచ్చేసి స్టడ్స్ అండి. ఇవి కూడా పిల్లలు డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ కోసమని ఎక్కువగానే కొంటూ ఉంటారు కాబట్టి ఇవి సర్దుకోవడానికి కూడా ఈ బాక్స్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది కదండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం. ఈ ఐడియా వచ్చేసి కాయిన్స్ అండి. 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం బ్యాగ్లో అలా వేయకుండా ఈ బాక్స్లో వేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే మనం చిల్లర కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఈ ఐడియా కూడా బాగుంది కదండి. మీరు వీడియోని లైక్ చేసినట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ ఐడియా చూద్దాం. ఇదేంటంటే మనం ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ తెచ్చుకున్నప్పుడు, అంటే ఇలాంటి కుందన్స్ కానీ బీడ్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్లో వస్తాయి కదా, దీనికోసమని మనం సపరేట్గా చిన్న చిన్న బాక్సులు కొంటూ ఉంటాము. అలా కొనకుండా కూడా ఈ బాక్సులు మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. ఇలా ప్రెస్ చేసి పెట్టేశామంటే మనం ఎడాపెడాగా ఎక్కడ పెట్టినా సరే మళ్ళీ మనం తీసే వరకు ఓపెన్ అవ్వదు. ఇప్పుడు సిక్స్త్ ఐడియా చూద్దాం. ఈ ఐడియా వచ్చేసి సూదులండి. మనం చేతి పనికి ఉపయోగించే సూదులు అనమాట. మిషన్ ఉన్నా లేకపోయినా అందరిళ్లలో కూడా ఇలాంటి సూదులు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ విధంగా ఈ బాక్సుల్లో మనం చక్కగా భద్రంగా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో. ఇప్పుడు ఇంకా సెవెంత్ ఐడియా అండి. ఇక్కడ వచ్చేసి మనం టిక్ టిక్ పిన్స్ ఇలా షీట్స్గా తెచ్చుకున్నప్పుడు అలా షీట్స్గా ఉంచేయకుండా వాటిని తీసి ఈ విధంగా ఈ బాక్సులో సర్ది పెట్టుకోవచ్చు. ఇలా ఆలోచిస్తూ ఉంటే మీకు కూడా బోల్డ్ ఐడియాలు వస్తాయండి. మీ ఇంట్లో అవసరాన్ని బట్టి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఏ ఉన్నా సరే చక్కగా ఈ విధంగా సర్దుకోండి. ఇప్పుడు ఇంకా ఎయిత్ ఐడియా చూద్దాం. ఇది వచ్చేసి కుంకుమ బొట్టు అండి. ఏదైనా దూర ప్రయాణాలప్పుడు లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడైనా సరే ఇలాంటి బాక్సుల్లో సర్దుకుని మనం ఇలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా లేదంటే బ్యాగ్లో పెట్టినా సరే చక్కగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీనికి ఉన్న బెనిఫిట్ అలా మనకి ఇలా ప్రెస్ చేస్తే ఇంకా పొరపాటున కూడా ఓపెన్ అవ్వదండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐడియా నైన్త్ ఐడియా చూద్దాం. ఇక్కడ వచ్చేసి గుండు సూదులు అండి. గుండు సూదులు కూడా మనం సర్దుకోవాలంటే కొంచెం కష్టమే. అంటే ఇవి కూడా సన్నగా ఉంటాయి, ఎక్కడైనా జారిపోతాయి కాబట్టి వాటిని కూడా ఈ విధంగా ఈ బాక్సుల్లో చక్కగా సర్ది పెట్టుకోవచ్చు. ఈ ఐడియాస్ అన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.